ఓకే ఫ్రెండ్స్, మనము మైండ్ పవర్ సేతు విజ్ఞానం బుక్ పార్ట్ 2 చదువుతున్నాము. సో లాస్ట్ ఫ్యూ వీక్స్లో మనం 2 చాప్టర్స్ ఫినిష్ చేసుకున్నాము. ఫస్ట్ చాప్టర్లో వచ్చేమో అసలు సేతు ఎవరు, ఆయన పూర్వజన్మల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ బుక్ ఎలా రాశారు ఎవరు అని చెప్పారు. సెకండ్ వచ్చి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అనేది సెకండ్ చాప్టర్. మన రియాలిటీకి మనమే సృష్టించుకుంటున్నాము అని చెప్పారు. సెకండ్ చాప్టర్లో కొన్ని పాయింట్స్ ఊరికే జస్ట్ రివిజన్ లాగా ఒకసారి చూద్దాము. సో మనకి అసలు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటే అదే అహానికి కారణం అవుతుంది అని చెప్పారనమాట. దానికి ఏమన్నారంటే ఆలోచించే మనస్సు అనేది ఈ అహం వలన ఉత్పన్నమవుతుంది అని. మనం ఆలోచనలు ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉంటే కనుక అది అప్పుడు ఈగో లేనట్లు, అంటే ఈగో వల్లనే మనకు ఆలోచనలు వస్తాయి అని కూడా అని అంటున్నారు ఆ చాప్టర్లో. రెండోది వచ్చి విక్టిమ్ మైండ్ సెట్ అనేది చెప్పారు. దీనిలో ఏంటి అంటే మీరు బాధిత మనస్తత్వం అంటే విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నారు అంటే ఇతరులది తప్పు మీది ఒప్పు అనే ధోరణి ఉన్నట్లు అని. అది సెకండ్ పాయింట్ చాప్టర్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చి సో మనకి అన్నిటికంటే మెయిన్ మన జీవితంలో అన్నిటికంటే పెద్ద ఈ యూనివర్స్లోనే పెద్దది ఏంటి అంటే లవ్ ఎనర్జీస్ అని చెప్పారు. ప్రేమ అనేది ఈ విశ్వంలో ఒక గొప్ప శక్తి అని. నెక్స్ట్ వచ్చి యూ ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సో మనకి యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మనం ఏమి అడిగితే అది ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత వచ్చి ఇంకొకటి ఉంది, సారీ ఇవి మల్టిపుల్ పేజెస్ లో ఉన్నాయి, జస్ట్ గోయింగ్ త్రూ దెమ్. సో ద ఓన్లీ రీజన్ ద మోస్ట్ పీపుల్ డోంట్ గెట్ వాట్ దే డిజైర్ ఈస్ దట్ దే డోంట్ నో వాట్ దే రియల్లీ డిజైర్. సో చాలా మందికి మనకి ఎందుకు రావట్లేదు, మనకి కావాల్సింది అనుకుంటే వాళ్ళకి అంటే ఇది వద్దు అని అనుకుంటున్నారు, కానీ నాకు ఇది కావాలి అనేది వాళ్ళకి కంప్లీట్ గా ఫుల్ ఐడియా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చి బాధ్యత వహించండి. సో మన యాక్షన్స్ కి మనమే టేక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ చాప్టర్ అనమాట. సో ఇది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇఫ్ యు ఆర్ ఇల్ యూ మే సే I did not want to be sick. Or if you are poor, I did not want to be poor. Or if you are unloved, I did not want to be lonely. Yet, for your own reasons, you begin to believe in illness more than health, in poverty more than abundance, in loneliness rather than affection. But all these benefits can change if you utilize the power of action in the present. మీరు అనారోగ్యంగా ఉన్నారు అంటే బహుశా నేను అనారోగ్యంగా ఉండకూడదు అని తలపోస్తూ ఉండవచ్చు. మీరు పేదరికంలో ఉన్నారు అంటే నేను పేదరికంలో ఉండకూడదు అని తలపోస్తూ ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నారు అంటే నేను ఒంటరిగా ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కారణాలు ఏమైనా కానివ్వండి, మీరు ఆరోగ్యం కంటే అనారోగ్యం పట్ల ఎక్కువ నమ్ముతున్నారు. సంపద సమృద్ధి కంటే పేదరికాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఆప్యాయత కంటే ఒంటరితనమును ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ ఈ నమ్మకాలు అన్నింటినీ ఈ వర్తమానంలో సమూలంగా మార్చివేయవచ్చు. సో దానిలో లాస్ట్ లో ఏం చెప్పారు, చాలా మందికి వాళ్ళకి ఏది వద్దు అని తెలుసు కానీ ఏది కావాలి అనేది రియల్ గా తెలియదు అని చెప్పారు కదా, దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నారు అనమాట. సో మనకి హెల్త్ బాగుండాలి అని కాకుండా మనకి ఈ ప్రాబ్లం వద్దు అని, లేకపోతే నాకు పేదరికం వద్దు అని, సో ఇలా ఏదైతే వద్దు అనుకుంటున్నామో దాని గురించి ఎక్కువ ఎనర్జీ పెడుతున్నాము. మనకి ఏది కావాలో అక్కడ ఎనర్జీ పెట్టాలి అని చెప్తున్నారు. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని కనుక వర్తమానంలో దాని మీద ఎక్కువ ఎనర్జీ పెట్టి దాన్నే కనుక మనం రియలైజ్ చేసుకుంటే అది చక్కగా సమూలంగా మారుతుంది అని చెప్తున్నారు. స్పెండింగ్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆన్ ప్రాబ్లమ్స్ సింప్లీ రీఎన్ఫోర్సెస్ ద ఐడియా ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్. సమస్యలపై ఎక్కువగా కేంద్రీకరించి ఎక్కువ కాలం ఆలోచిస్తున్నారు అంటే మీ ఆలోచన ధోరణి అంతా
సమస్యలను సృష్టించుకోవడంలోనే నిమగ్నమై ఉంది. మరిన్ని సమస్యలను ఆకర్షిస్తున్నారు. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా మామూలుగా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇలా కాకుండా అలా అయితే బాగుంది. సో మన ఆలోచనలన్నీ కూడా అది రాకుండా ఉంటే బాగుండేది అనో, లేకపోతే అది ఎందుకు వచ్చింది అనో, లేకపోతే దాని నుంచి బయటికి ఎలా రావాలి. సో ఎప్పుడు ఆ ప్రాబ్లం చుట్టూనే తిరుగుతుంది, కానీ అది దాని అది అది ఏది కావాలి మనం అనే దాని మీద మన ఆలోచన ఉండట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో మన ఆలోచన అంతా ఆ సమస్యల చుట్టూనే నడుస్తోంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఆ సమస్యలను ఆకర్షిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. పేదరికం గురించి ఎక్కువ సమయం ఆలోచిస్తుంటే పేదరికం గురించిన జీవితానుభవాలని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తుంటారు. అనారోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అనారోగ్యంని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. వెన్ లైఫ్ హ్యాండ్స్ అవుట్ లెమన్స్, వై నాట్ మేక్ లెమనేడ్? జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే దానిని నిమ్మరసంగా ఎందుకు మార్చుకోకూడదు? అలాగే ఉండిపోవాలా? దాన్ని నిమ్మరసంగానే మార్చే బాధ్యత మీరు తీసుకోరా? సో మనకి ఏది కావాలి అని అనుకుంటే కనుక దాన్ని సో మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. సో ఇది వద్దు అని కాకుండా మనకి ఏది కావాలో దాని వైపు మాత్రమే ఆలోచన పెట్టాలి అని దీని సారాంశంగా అర్థమవుతుంది. మీకు ఇష్టం లేని సంఘటన ప్రవేశించినప్పుడు దాని వలన బాధపడటం, తల బాదుకోవటం వల్ల ఏమైనా లాభం ఉందా అని ప్రశ్నించుకోండి. బాధపడటం వల్ల ఆ సమస్య తీరిపోతుందా? మరేం చేయాలి నేను అని ప్రశ్నించుకుంటే సమాధానాలు మీ అంతరంగం నుండి లభిస్తాయి. మనం మామూలుగా చిన్నపిల్లలకి కానీ వేరే వాళ్ళకి కానీ చెప్పినప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది కదా, దీనివల్ల ఎక్కువ ఆలోచించడం, అది అలా పక్కన వాళ్ళకి చెప్తాం. కానీ మన వైపు మనకు వచ్చినప్పుడు మాత్రం మన ఆలోచన స్థితికి వచ్చి ఎప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాల్సింది అలానే ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా మనలో కూడా మనం అదే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటే మనకి ఆన్సర్ మన ఇంటర్ నుంచి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇష్టం లేని సంఘటన లేదా సమస్య లేదా అనారోగ్యం మీకు ఎదురైనప్పుడు దీన్ని నేను సవాలుగా, మరో మెట్టు పైకి ఎక్కించేదిగా, నాకు మరింత స్థైర్యంను కలిగిస్తుంది అనే ధోరణితో ముందుకు నడవండి. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ప్రాబ్లం లాగా కాకుండా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని, ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దీనిలో ఏమి నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవటం వల్ల నెక్స్ట్ మనం ఇంకా ఎంత పైకి ఎదుగుతాము అనేది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ ఏవైతే మనలో పెంచుకోవచ్చు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు అది చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది అని, ఎక్సైటింగ్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సాధారణంగా మీకు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు, మీ అభిప్రాయాలతో ఏకీభవించని మనుషులు తారసపడినప్పుడు, మీ పట్ల మీకు అసహ్యం, ద్వేషం కలిగినప్పుడు అందులో మంచిని, సవాళ్లను స్వీకరించడం కాకుండా వాటి గురించే పదే పదే ఆలోచించడం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు సంభవించడానికి మీరే బాధ్యులు అనే విషయం మర్చిపోయి వాటి గురించే మదన పడిపోతూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువ సమయం వేటి గురించి ఆలోచిస్తుంటారో, మదన పడిపోతూ ఉంటారో వాటిని మీ జీవితంలో ఆకర్షిస్తూ ఉంటారు. సో మనకి నచ్చని మనుషులు మన చుట్టూ ఉన్నారు అంటే రీజనింగ్, మనం దానిలో అక్కడ ఏం నేర్చుకుంటున్నాము అని ఆలోచించకుండా వాళ్ళు మనల్ని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు అని, అన్యాయ చేస్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ లోనే ఉండటం వల్లనే మళ్ళీ మళ్ళీ ఆ వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. యూ ఫోకస్ ఆన్ ద నెగిటివ్ అండ్ థింక్ దిస్ బ్యాడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ, విచ్ ఓన్లీ క్రియేట్ మోర్ అగ్రవేషన్ అండ్ స్ట్రెస్. ఒక నిరాశకర విషయం అంటే నెగిటివ్ థింకింగ్ ని నెగిటివ్ థింకింగ్ పై మీ దృష్టిని కేంద్రీకరించి ఒక చెడు విషయం నాకు తటస్థించింది అని మదన పడుతూ ఉంటే ఆ నెగిటివ్ విషయం మరింత తీవ్రతం అవుతుంది. మీలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఏదైనా ఆలోచిస్తారో అదే అవుతుంది. ఒక విషయం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటే అదే అవుతారు. When something happens that you don't like, you can ask yourself, how does worrying or complaining help? మీకు ఇష్టం లేని విషయం ఎదురైనప్పుడు
దీని గురించి బాధపడటం లేదా ఇతరులతో చెప్పుకోవటం కానీ, అంటే దాన్ని కంప్లైంట్స్ చేయటం వల్ల కానీ ఏమైనా నాకు సహాయం జరుగుతుందా అని మీకు మీరే చెప్పుకోండి. సమాధానాలు లభిస్తాయి. సో, మనలో అంటే చాలా మందికి ఏదన్నా ఒక ఛాలెంజ్ వస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకొని దాన్ని వెంట్ చేయటం అలవాటు. సో, దాన్ని వెంట్ చేయటం వల్ల, కంప్లెయింట్ చేయటం వల్ల ఏమవుతుంది, మనం దానికి సంబంధించిన ఎనర్జీస్‌ని మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నా. సో, అలా వెంట్ చేస్తున్నప్పుడు మనకి దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల మనకేమైనా సహాయం ఉందా? అనేది మనం క్వెషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకు దేహం యొక్క బరువు విషయం తీసుకోండి. అధిక బరువు అంటే ఓవర్ వెయిట్ అనేది మీ పట్ల మీకు అసహ్యంను, తిరస్కార భావనను కలిగిస్తుంది. అధిక బరువు గురించి ఇప్పటికే అనేక అభిప్రాయాలను కలిగి ఉండి ఉంటారు. ఓవర్ వెయిట్ తగ్గించుకోవటం ఇక కష్టం. వైద్య చికిత్స తీసుకోవటం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు మరిన్ని ఎదురవుతాయి. ఈ మనుషులను నన్ను విచిత్రంగా చూస్తారు. నాపై నాకే అసహ్యం వేస్తుంది. ఈ అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. నాకు బద్ధకం, సోమరితనం ఈ అధిక బరువు వల్ల కలుగుతున్నాయి. ఇలా ఎన్నో రకరకాలుగా మీ పట్ల అభిప్రాయాలను ఏర్పరచుకుని సమస్యను మరింత క్లిష్టం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, ఎవరైనా వెయిట్ లూజ్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అని చెప్పారనమాట. సో, ఆ థాట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? సో, ఎందుకు దా వెయిట్ ఎక్కువ అవ్వటం వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ, లేకపోతే పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆ థాట్స్‌లోనే, నెగెటివ్ థాట్స్‌లోనే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. వల్ల మనకున్న ఓవర్ వెయిట్ అనే దాన్ని ఇంకా పెద్దగా పెంచుకుంటున్నామే తప్ప, నేను వెయిట్ తగ్గిపోయాను, లేకపోతే నేను చాలా చక్కగా ఉన్నాను, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ యాజ్ ఈజ్ అని కానీ, అలా మనం పాజిటివ్‌గా లవ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటే, అది మనని ఇబ్బంది పెట్టదు అని చెప్పి చెప్తున్నారు. It reinforces the picture you are holding in your mind that there is something wrong with your body. If you are always worrying about gaining weight, what are you holding in mind? Gaining weight? If you are continuously telling a story of pain or diagnosis in your body, what are you holding in your mind? Pain or diagnosis. సో మనం ఏదైతే ఆలోచనలో ఉన్నామో మన బాడీలో అదే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అది వెయిట్ అయినా అయి ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఇబ్బంది అయినా అయి ఉండొచ్చు. సో మన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం క్యారీ చేస్తున్నాము అని. ఈ దేహంలోనే వాంఛనీయం కానిది అనేది ఉంటే కనుక, ఈ అధిక బరువుతో బాధపడుతుంటున్నాను అని మీరు మొదలు పెడుతున్నట్లే మీ మనోఫలకంలో అంటే మన ఇన్నర్‌లో ఆ అధిక బరువుని మరింత బలోపేతం చేస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ అధిక బరువు గురించే బాధపడుతూ ఉంటే, మీ మైండ్‌లో ఏమి ఉన్నట్లు? అధిక బరువు గురించే కదా! మీరు నిరంతరము నొప్పి, జబ్బు, రోగ నిర్ధారణ గురించే అయితే మీ మైండ్‌లో ఏముంటుంది? నొప్పి, బాధ, రోగ నిర్ధారణే ఉంటాయి కదా! మీరు దేని గురించి తలపోస్తుంటే, మదన పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, అదే మీ జీవితంలోనికి ఆకర్షించబడుతుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. You may desire health, but believe implicitly in your state of poor health. You may desire spiritual understanding, while think that you are spiritually unworthy or opaque. If you want to be healthy and continuously contrast what you want with the present conviction in your poor health. మీరు ఒకవైపు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉంటారు, మరొక వైపు అనారోగ్యం గురించి పరోక్షంగా విశ్వసిస్తూ ఉంటారు. మీరు ఒకవైపు ఆధ్యాత్మిక విపాసం కలిగి ఉంటారు, అదే సమయంలో నేను ఆధ్యాత్మికతకు పనికిరానేమో అని తలపోస్తూ పారదర్శంగా ఉండలేకపోతుంటారు. ఒకవైపు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ, మరోవైపు దీనికి విరుద్ధంగా అనారోగ్యం గురించి నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉంటున్నప్పుడు ఆ నమ్మకమే మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. తత్ఫలితంగా అనారోగ్యాన్ని పొందుతారు. సో మనకి ఆరోగ్యం హెల్తీగా ఉండాలి అని అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్, మనకి ఆ ప్రాబ్లమ్ మన
మేబీ లెట్స్ జెనెటిక్స్ లో ఉందనో, మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది, హెరిడిటరీ అనో, ఏదో మనకు ఒక రకమైన భయం ఉందనుకోండి. సో మన ఆలోచనలో ఆ భయం అలానే ఉంటుంది. బయటికి మనం నాకు ఆరోగ్యంగా ఉండాలి అని ఉంది, కానీ మన ఎనర్జీస్ ఎక్కడున్నాయి? ఆ భయం మీద ఉండిపోయింది. జెనెటిక్స్ ఉన్నాయనో, హెరిడిటరీ ఉన్నాయనో, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ వల్లనో, హెల్త్ వెయిట్ గురించి కానీ ఏదైనా ఎక్కడైతే భయం ఉండిపోయిందో ఆ భయం మీదే మనం ఎక్కువ ఎనర్జీని పెడుతున్నాం. సో అందుకని ఒకవేళ మనకి పాజిటివ్ గా కావాలి అని ఉన్నా, ఎక్కువ శాతం మనం నెగిటివ్ థాట్స్ వైపు వెళ్తున్నాం కాబట్టి అది నెగిటివ్ సైడ్ వైపుకి అట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ మోడర్న్ వెస్ట్రన్ ఫిజిషియన్ ధోరణి ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యాధి చికిత్సకు లొంగదు, ఈ పరిస్థితి చేయి దాటిపోతుంది, ఈ వ్యాధికి మందులు లేవు, నీవు ఇక కొన్ని రోజులే నెలలే బతుకుతావు, ఇది చాలా సంక్లిష్టమైన జబ్బు. ఇలాంటి నమ్మకాలనే రోగి మనసులోని చూపిస్తూ ఉంటారు. ద వెస్టర్న్ డాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ఈస్ అపాన్ డిసీజ్, నాట్ హెల్త్. సో వెస్టర్న్ డాక్టర్స్ దృష్టి కేంద్రీకరణ అంతా రోగం పైనే ఉంటుంది, కానీ ఆరోగ్యం పైన కాదు. సో యాక్చువల్లీ ఇది మన మెడికల్ సిస్టమ్ మీద ఒక చిన్న సెంటెన్స్ తో నీట్ గా చెప్పారు. సో ఏదైనా ఒక హెల్త్ బాగాలేదు అని ఒక పేషెంట్ కనుక వెళ్తే, ఇప్పుడు మనకి డాక్టర్స్ ఏం చేస్తున్నారు? ఆ హెల్త్, ఆ ఇష్యూ మాత్రమే, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓవరాల్ బాడీ హెల్త్ మొత్తాన్ని చూడట్లేదు. సో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం. సో ఆ క్యాన్సర్ ఎక్కడుంది, ఏ పార్ట్ లో ఉంది, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఓవరాల్ గా బాడీని మొత్తాన్ని సొలిస్టిక్ గా చూడట్లేదు అని చెప్పి మనం ఈ మధ్య చాలా సార్లు అనుకున్నాం కదా. సో అదే మళ్ళీ చెప్తున్నారు. సో మన మనిషి ఆరోగ్యం మొత్తం చూడకుండా, ఒకవేళ లెట్స్ సే ఏదైనా హార్ట్ ప్రాబ్లం అనుకున్నారు అనుకో, సో అది లంగో కిడ్నీ వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు మొత్తాన్ని ఓవరాల్ గా చెక్ చేసి చెప్పరు. లేదంటే ఇన్ జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేయరు. సో ఒక్క బాడీ పార్ట్ ఒక్కదాన్ని చూస్తున్నారు, లేదా ఆ టైంలో మనం ఫేస్ చేసే ఒక్క హెల్త్ ఇష్యూ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో సో దీన్ని మొత్తం ఓవరాల్ గా హెల్త్ గురించి చెప్పట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మీ యొక్క దృష్టి కేంద్రీకరణ అంతా అనారోగ్యం పైన, లేదా పేదరికం పైన, లేదా ఒంటరితనం పైన ఉండటం వల్ల అలాంటి జీవిత సంఘటనలనే ఆకర్షిస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎలా బయటికి పంపేయాలి అనే విషయంపై ఈ పుస్తకంలో కొన్ని అభ్యాసాలు ఇవ్వటం జరిగింది. వాటిని సాధన చేయండి. సో మనకి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి కదా, ఆ నెగిటివ్ థాట్స్ ని ఎలా తీసేయాలి అనేది చెప్తారంట. ముందు ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఓన్లీ ఆన్ ద సొల్యూషన్, ద సోల్ విల్ డూ ఆల్ ద వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. సమస్యలపై దృష్టి పెడితే మరిన్ని సమస్యలు సృష్టించుకుంటారు. కేవలం పరిష్కారం పైన మాత్రమే దృష్టి నిలపండి. పూర్తిగా కావలసిన పనిని మీ తరఫున ఆత్మే చేసి పెడుతుంది. ఆత్మ లేదా సబ్ కాన్షియస్ మైండ్ లేదా అంతరంగ ప్రపంచం లేదా ఈ విశ్వం అన్నీ ఒకటే. సో మనకి కనుక ఏదైతే కావాలి అనుకుంటామో, సొల్యూషన్ ఇది అని దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే, మనకున్న ప్రాబ్లం గురించి ఆలోచించకుండా నాకు ఇది కావాలి, నాకు ఇది వచ్చేసింది విజువలైజ్ చేసుకుంటూ ఎమోషన్ పెట్టి దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, థాట్స్ పెడితే ఆటోమేటిక్ గా ఈ యూనివర్స్ కానీ, మనం ఏమైనా సబ్ కాన్షియస్ అయినా కానీ, ఇన్నర్ కానీ, ఇవన్నీ కూడా మనకి అర్థం అవటానికి మనం పెట్టుకున్న వర్డ్సే. అవన్నీ అది మనకి హెల్ప్ చేస్తుంది, అన్ని కావాల్సింది తీసుకొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు యాడ్ చేస్తారా? సో మన థాట్సే అన్నిటికీ మన రియాలిటీకి క్రియేట్ చేస్తుంది అంటున్నారు. సో మనం ఒకసారి నెగిటివ్ థాట్స్ కొంచెం మైండ్ లో పెట్టుకుని పాజిటివ్ గా కావాలి అనుకున్నా కూడా ఆ నెగిటివ్ మీదే ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాం, కాబట్టి ఆ నెగిటివే మళ్ళీ మళ్ళీ సేమ్ థాట్ సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. వెన్ యు ఆర్ మెంటల్లీ లేజీ, యు డు నాట్ కాన్షియస్లీ ఎగ్జామిన్ ద డేటా దట్ యు రిసీవ్. మీరు మానసికంగా సోమరితనంలో ఉన్నప్పుడు మీకు చేరుతున్న సమాచారం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఎరుకుతో పరిశీలన చేసుకోగలిగే స్థితిలో ఉండరు.
Your beliefs then are like hypnotic focuses. You are your own hypnologist. పాజిటివ్గా లేదా నెగటివ్గా మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు మీకు హిప్నటిజం కలిగించి మీ దృష్టిని అటువైపు కేంద్రీకరింపచేస్తాయి. మీకు మీరే ఒక హిప్నటిస్ట్. సో మనకు కనుక ఏవైతే బిలీఫ్ సిస్టమ్ ఉంటుందో సో ఆటోమేటిక్గా మన అటువైపునే మన దృష్టిని మనకి తెలియకుండానే మన ఆలోచనలు మనకి అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో దాని గురించి చెప్తున్నారు అనమాట. అది హిప్నటిజం చేసినట్లుగా మన బిలీఫ్ సిస్టమ్ వైపుకి మన థాట్స్ వెళ్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఇక్కడ మనం మెంటల్లీ లేజీ అంటే మనము కనుక యాక్టివ్గా లేకుండా ఎక్సైట్మెంట్ లేకుండా బాగా లేజీగా ఉంటే కనుక మనకి చుట్టూ జరిగే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీస్ని కానీ వైబ్రేషన్స్ని కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకునే స్థితిలో ఉండము. సో మనం ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి మెంటల్లీ అని చెప్పి చెప్తున్నారు. సైకలాజికల్లీ మనం యాక్టివ్గా ఉంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దాన్ని మనం అబ్జర్వ్ చేసుకునే స్టేజ్లో ఉంటాము అని. ఇఫ్ an individual who thinks that he is poor will lose or misuse or badly invest any amount of money, whether he works hard for it or given it. A person who has hypnotized himself into a state of loneliness will be desolated all through surrounded by 100 friends and admirers. నేను పేదరికంలో ఉన్నాను అని ఆలోచిస్తుంటే వ్యక్తికి ధనం పోగొట్టుకోవటము, దుర్వినియోగం చేయటము లేదా నష్టాల్లో వ్యాపారం పెట్టుబడి మొత్తం పెట్టడమో చేస్తూ ఉంటారు. అతడు ఎంత కష్టపడి సంపాదించినా లేదా అతనికి డబ్బు ఇచ్చినా పోగొట్టుకుంటూనే ఉంటాడు. ఎందుచేత అంటే అతను పదే పదే పేదరికంలో గురించి ఆలోచిస్తూ హిప్నటైజ్ చేసుకుంటున్నాడు. అలాగే నేను ఒంటరిగా ఉంటున్నాను అని హిప్నటైజ్ చేసుకుంటూ ఉండే వ్యక్తికి అతని చుట్టూ 100 మంది స్నేహితులు ఉన్నా సరే అతన్ని ఆదరించేవారు ఉన్నా సరే ఏకాకిగానే ఉంటాడు. సో ఇది మన సైకలాజికల్ ఫీలింగ్ మనకి బిలీఫ్ సిస్టమ్స్ లో ఎలా ఉంది దాన్ని బట్టే మనం ఉంటాము అని చెప్పి చెప్తున్నారు. సో ఇది బిలీఫ్ సిస్టమ్ కూడా కాకుండా యాక్చువల్లీ మన థాట్స్ లోనే ఎలా ఉంది అని. సో అమ్మో నా దగ్గర డబ్బులు దాగవు, నేను డబ్బులు చేతిలో ఉండవు అని చెప్పి మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. ఒకవేళ కనుక అటువంటి మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్ గా అది అటువంటి సిచ్యువేషన్సే వస్తూ ఉంటాయి. ఎంత డబ్బులు ఎంత కష్టపడినా అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే అది ఎవరి ద్వారా వచ్చినా కూడా అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలో వాళ్ళు అలా హిప్నటైజ్ చేసుకుంటున్నారు వాళ్ళని. ఎందుకని వాళ్ళలో ఉన్న ఇన్నర్ బిలీఫ్ అది వాళ్ళకి నా చేతిలో డబ్బులు ఆగవు అలా లేదు, అలానే నేను ఎప్పుడు లోన్లీగానే ఉంటాను, ఎప్పుడు నా చుట్టుపక్కల మనుషులు ఉండరు, లేకపోతే నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు నాకు దూరం అవుతారు అని ఆ మైండ్ సెట్ కనుక ఉంటే కనుక ఆటోమేటిక్ గా మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎప్పుడు ఒంటరిగానే మన ఇన్నర్ లో మన సైకలాజికల్ గా మనం అలా ఒంటరిగానే ఉంటాము అని చెప్పి అనే ఫీలింగ్ తోనే ఉంటాము అని. యు ఆర్ హిప్నటైజింగ్ యువర్ సెల్ఫ్ quite effectively on the negative emotions and so reinforcing the situation. You may be horrified. What can I do? I am hypnotizing myself into my overweight, or loneliness, or poor health, or my poor finances. నెగిటివ్ ఎమోషన్స్ చాలా ఎక్కువగా మీపై మీరు హిప్నటైజ్ చేసుకోవటం వల్ల మరింతగా ఆ నెగిటివ్ ఎమోషన్స్ని బలపరచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేమి చేయాలి? అధిక బరువు గురించి లేదా ఒంటరితనం గురించి, అనారోగ్యం గురించి లేదా ఆర్థిక లేమి గురించి నేను హిప్నటైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయగలను అని దిగులు పడుతూ ఉంటారు. సో అది మనం హిప్నటైజ్ అనే వర్డ్ ఎందుకు చెప్తున్నారు అంటే మన మీద మనము ఆ నమ్మకం పెట్టుకుని ఉన్నాం కాబట్టి సో దాని వల్లనే మనం ఆ ఎమోషన్ ని మనం మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. దిగులు పడకండి. జబ్బులు, రోగాలు, పేదరికం, ఒంటరితనం, దురదృష్టం వంటి వాటికి ఏ పద్ధతులను సూత్రాలను వాడారో ఇప్పుడు వాటికి పూర్తి వ్యతిరేక దిశలో సంపద, ఆరోగ్యం, సవ్యమైన మానవ సంబంధాలు,
అదృష్టం, ఆనందం, ఆహ్లాదకర పరిస్థితులు మొదలగు వాటిపై మీ దృష్టిని, ఆలోచన ధోరణిని కేంద్రీకరింప చేయండి. సో ఇప్పటిదాకా ఆలోచన ఎలా ఉన్నా అస్సలు కంగారు పడాల్సిన ఏమీ లేదు. ఇక ఇప్పటి నుంచి మనకి పాజిటివ్‌గా ఆలోచిద్దాం. సో హెల్త్ బావుంది అని, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని, మన దగ్గర చాలా డబ్బుంది అని, మనకి ఎటువంటి రిలేషన్స్‌లో ఎటువంటి ఇబ్బందులు లేవు అని, మనం ఎప్పుడూ లక్కీగా అన్ని పనులు చక్కగా సంతోషంగా, ఆనందంగా చేస్తాము అని, మనం ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంటాము అని, అయ్యే కనుక మా ఆలోచనలో ఉంటే, మన ఆలోచనలో మనం ఎప్పుడు దాని మీదే కనుక కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవి మనకి వస్తాయి అని చెప్తున్నారు. అదే జస్ట్ అక్కడ కాన్సంట్రేషనే కాదు, మన మనస, వాచ, కర్మణ అండ్ భావన. 4 విధాలుగాను మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిలో పాజిటివ్ సైడ్ మాత్రమే ఆలోచించాలి. సో ఆ పాజిటివ్ మీదే మనసు పెట్టాలి. మనస, వాచ దాని గురించే మాట్లాడాలి. సో మనకి అది పాజిటివ్‌గా వస్తుంది అనుకుని ఏవైతే చేస్తామో అదే చేయాలి. సో దాని మీద ఎంతో భావన ఉండాలి. అంటే మనకి దాని మీద ఎంతో ట్రస్ట్ ఉండాలి. అది మనకి జరిగిపోతుంది అని. అప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు. వాట్ షుడ్ యూ డూ దెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ మస్ట్ రియలైజ్ దట్ యూ ఆర్ ఏ హిప్నోటిస్ట్. యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ట్రంప్స్ అండ్ tragedies in your life. You must take responsibility for your negative conditions in your life. You must seize the initiative here, as you have in other positive aspects of life. సో మనం లైఫ్‌లో పాజిటివ్‌గా ఏం జరిగినా అది మన వల్ల జరిగింది, మనం చేసాము అని అనుకుంటాం కదా! అలానే ఇప్పటి వరకు మన లైఫ్‌లో జరిగిన నెగెటివ్ వాటికి కూడా మన రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఎలాగూ మన థాట్స్‌ని మనమే హిప్నటైజ్ చేసుకొని, మనల్ని మనం అదే విషయం మీద నమ్మాము అని చెప్పి ఫస్ట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మనల్ని మనం హిప్నటైజ్ చేసుకున్నాము అని. అయితే ఏమి చేయాలి? మొదటిగా మీరు ఒక హిప్నటిస్ట్ అని గ్రహించాలి. జీవితంలో ఎదురయ్యే విజయాలకు, విషాదాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ జీవితంలో తారసపడే నెగెటివ్ పరిస్థితులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంది. జీవితంలో ఆశాకర అంశాల వైపు వాటిని సృష్టించుకోవటానికి ఇప్పుడే చొరవ తీసుకోవాల్సి ఉంది. ఈ అధ్యాయంలో ఒక ట్రెండ్ చక్కటి అభ్యాసాలను ఇస్తున్నాము. యు ఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఇల్నెస్ ఇఫ్ యు ఆర్ సర్టెన్ విల్ కమ్ యువర్ వే. You are making all preparations in the present for a future of illness. You are betting upon disease and not health. This is the worst kind of natural hypnosis. Many become ill only after taking out such insurance, and for those, the act itself symbolically represents an acceptance of disease. ఫలానా ఆరోగ్యం వస్తుందని ముందుగానే మీరు తయారవుతున్నారు. భవిష్యత్తులో ఒక వ్యాధి రాబోతుందని ఈ వర్తమానం నుండే మీరు సిద్ధపడిపోతున్నారు. మీ యొక్క పందెం ఆరోగ్యంపై కాకుండా వ్యాధిపై ఉంటోంది. ఒక పనికిమాలిన సహజ హిప్నటిజం ఇది. చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత అనారోగ్యంకు గురవడం జరుగుతూ ఉంటుంది. నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా అనే భరోసా వలన. చాలా మంది ప్రతీకాత్మకంగా వ్యాధిని అంగీకరించడం వలన దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా వ్యాధికి గురవుతూ ఉంటారు. సో ఇది మన యాక్చువల్లీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కదా. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఉన్నా లేనప్పుడేమో మనకేమీ కాదు ఒక రకమైన ధైర్యంతో ఉంటాము. లేదా పాజిటివ్ సైడ్ మాత్రమే ఆలోచిస్తాం. మనకేమీ అవ్వదు, అసలు నెగిటివ్ థాట్స్ రానివ్వు. ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఓకే, ఇన్సూరెన్స్ ఉందిలే, ఇప్పుడు మనకి ఏమైనా అయితే పర్లేదులే, మనకి అంతా కవర్ అయిపోతుంది అని చెప్పి ఒక రకమైన ధైర్యం ఉంటుంది. సో ఆ ధైర్యంలో వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనం అక్కడ కూడా నెగిటివిటీని మన హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇది చాలా సింపుల్ గాను ఈజీగా ఉంది, కానీ ఇప్పుడు అలా ఆలోచించలేదు. ఎవరినైనా యాడ్ చేస్తారా దీనికి? సో అలా అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకోవద్దు అనట్లేదు. మన థాట్‌ని ఇంకా అలానే ఉంచాలి అంటున్నారు. అది సహజంగా జరుగుతుంది స్వప్న. అది నిజం, మీరు చెప్పింది అసలు బుక్ లో ఉన్నది, మీరు చెప్పింది కదా. లేనప్పుడేమో ధైర్యంగా ఉంటాము, ఉన్నప్పుడు ఉంది కదా ఏదైతే అది అయినా కానీ పర్లేదు అనే భరోసాతో ఉంటాము.
ఇన్సిడెంట్ ఆ మాట అయితే నిజం. నేను చాలా మంది ఆ, చూశాను నేను అట్లా. అవును. మనం కూడా అంతే కదా, కొన్నిసార్లు ఎక్కడికన్నా ఇలా వేరే కూడా చెప్పండి. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుందండి. అయ్యో నేను ఈసారి ఇన్సూరెన్స్ తీసుకోలేదు, నాకు ఇప్పుడు ఏదైనా వస్తే చాలా ఖర్చు అవుతుంది అనుకుంటే ఆ, అయ్- అది కూడా కరెక్ట్ గా జరుగుతుంది. అప్పుడే వస్తుంది అన్ని. అవును. అది అంతే. మనము దానికి శక్తిని ఇస్తున్నాం కదా, ఎనర్జీ పెడుతున్నాం ఉమ్, కదా, అందుకని ఉమ్, ఉమ్. మనం పదే పదే అనటం వల్ల అదే జరుగుతూ ఉంటాయి అదే అన్నమాట. జరుగుతుంది. మనము మెలకండి ఉండలేమండి. అంటే మనం మనసు మాట చెప్పే వింటాం అన్నమాట. మనము శరీరం కాదు ఆత్మ అని అనుకొని దాన్ని తగ్గట్టు చేసుకుంటూ మనసు చెప్పిని చేయకుండా ఉంటే మనకి ఇలాంటివన్నీ కొంచెం స్లోగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. మన మనసుకి ఎప్పుడు పాజిటివ్ గానే చెప్తామండి. ఇట్లా హెల్త్ ఉమ్. పాడవుతుంది అని ఎందుకు చెప్పాలి? మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం, మనకు అన్ని చక్కగా జరుగుతాయి అని చెప్తూ ఉందాము, ఆటోమేటిక్ గా అంతే జరుగుతుంది. మనకి ఇదే కదండి, జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఈ జాబ్ వస్తుందా లేదా అని రెండు కాళ్ళ మీద 50-50 మీద ఉంటారు. అట్లా ఉండకూడదు. నీకు కావాలని అప్లై చేసావు, నీకు వస్తది అని చెప్పి నమ్మకం మీద వెళ్ళి నువ్వు ధైర్యంగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావనుకోండి, సక్సెస్ఫుల్ గా అయిపోతుంది అది. అవును. నీకు రావాలి అని ఉంటే అది అది కూడా మన పూర్వజన్మ వాసనలు దాన్ని బట్టి. అది కాదు నీకు ఇంకా మంచిది, ఒకవేళ ఓడిపోయినా మనం ఇంకా మంచిది ఇంకో ఏదో ఎదురు చూస్తుంది అని కూడా మనం అనుకోవాలి. అంతే. మనం ఏది జరిగిందా అని యాక్సెప్ట్ చేద్దాము. అంతే అండి. జరగవలసింది ఓన్లీ పాజిటివ్ గా ఆలోచిద్దాం. పాజిటివ్ గా మనం ధైర్యంగా వెళ్ళి పాజిటివ్ గా ఆన్సర్ చేసేసామంటే, నిన్న ఒకళ్ళు మీకు టైం ఉంటే చెప్తానండి, లేదంటే తప్పకుండా చదివి చెప్పండి. నిన్న ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఈ ఇందాక కూడా క్లాస్ లో కూడా యోగా అదే పతాంజలి సూత్రాలు చదివేటప్పుడు ఒక నార్త్ ఇండియన్ అన్నమాట యోగా చేస్తుంది అనమాట. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ఫస్ట్ బాడీ కొరకు యోగా చేసి బాడీని మనసుని అన్ని చేసిన తర్వాత చేయాలి కదా, ఎందుకు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం లాస్ట్ పార్ట్ కదా అని అంటే, ఆ వేరే వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పారంటే దానికి, కరెక్టే మీరు చెప్పింది కూడా, మీరు పతాంజలి సూత్రాలు మీరు ఫాలో అవుతున్నారు, మేము ఇట్లా పత్రిజీ ఇంకోటి రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇట్లా చెప్పారనమాట. చెప్పేసి వాళ్ళు అంటున్నారు, ఏం లేదు ధ్యానంలో కూర్చున్నా కూడా మనకి మనసు ఇదయ్యి అన్ని వస్తది అని చెప్పేసి చెప్పారనమాట. అవునండి. ఆ అంటే ఫస్ట్ యోగా చేసి బాడీని స్టడీ చేసి లాస్ట్ స్టెప్ మెడిటేషన్. మీరు ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా ఎందుకు మెడిటేషన్ లోకి వెళ్ళారు, మెడిటేషన్ లాస్ట్ పార్ట్ కదా అని చెప్పేసి అంటుంది అనమాట. అవును. అంటే దానికి ఏమైనా ఆన్సర్ చెప్పారా అండి? దానికి ఆన్సర్ ఏంటి అంటే, మోస్ట్లీ అండి కొంతమంది అంటే ఈ మనం చెప్పుకునే ఏ రోజువారీ వాళ్ళు ఏమంటున్నారంటే, కరెక్ట్ అంటే కొంతమంది ఏమో మెడిటేషన్ చేసేటప్పుడు మనసు లగ్నం చేసి ఎన్ని తెలుసుకొని సాధన చేసి వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే బాడీ వంగితే అదే మానై వంగన ఇది అంటారు కదండి, మర్చిపోయాను అది. మనం ముందు స్టార్టింగ్ చేసేటప్పుడు యోగా చేసి బాడీని స్టడీగా చేసుకొని తర్వాత మనసు లగ్నం చేసి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తారు అని చెప్పేసి చెప్పారండి, సింపుల్ గా. అదే అంటే కొంతమంది మనం ముందు బాడీని ప్రశాంతంగా పెట్టి తర్వాత దాంతో ఆటోమేటిక్ గా మైండ్ ప్రశాంతం అవుతుంది, బాడీని రిలాక్స్ చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి అది ఫోర్త్ పతంజలి స్టెప్ అండి, ద్వారా చెప్తూ మెడిటేషన్ ఉంటారు. అనేది ధ్యానం అనేది ఫోర్త్ స్టెప్ అన్నమాట యోగా అవును. పతాంజలి సూత్రాల్లో చెప్పేటప్పుడు. సో నాకేం అర్థమవుతోంది అంటే, మనము ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్ తీసుకుంటాం కదా, ఆ దీర్ఘ శ్వాసలు తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో అంతా ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది. మన అంతే మన థాట్స్ లోనే కదా అంతా ఉంది. సో మొదటి ఫ్యూ సెకండ్స్ మనం ఏమనుకుంటాము, మనలో పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాము, ఆ, ఆ, దీర్ఘ శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు, బయటకు వదులుతున్నప్పుడేమో మన నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తున్నాము. ఆ రోజు మనం పడిన స్ట్రెస్ కానీ ఏదైనా టెన్షన్ కానీ ఉంటే అవంతా బయటకు వదిలేస్తున్నాము అని ముందు ఒక 3 నుంచి 5 దీర్ఘ శ్వాసలు తీస్తాం కదా. సో అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది అనేది నా థాట్ ప్రాసెస్ అండి. ఉంటదండి రకరకాల, ఇప్పుడు ఒకరికి ఒక ఆన్సరే కరెక్ట్ అని కాదు, రకరకాలు అవును. ఉంటది కదా. అంటే మనం చేసే దానిలో కూడా మైండ్ అంటే నేను ఇక్కడ ఫిజికల్ ఒకటి గా యాడ్ చేస్తానండి. నేను తప్పకుండా. యోగా చేశాను, మెడిటేషన్ చేశాను అండ్ మంత్ర జపం చేశాను. అంటే ఏమవుతుందో నేను చెప్తాను. ఇప్పుడు తప్పకుండా. మీరు యోగా చేస్తే ఇప్పుడు మనం కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మామూలుగా చెప్తారు కదా, మీకు ఎంత ఏజో అన్ని నిమిషాలు చేయాలి మీ మైండ్ సెటిల్ డౌన్ అవ్వడానికి అని. సో మీరు యోగా చేసినప్పుడు
ఆ సెటిల్ డౌన్ టైం అయిపోతుంది అనమాట. మీరు ఇమీడియట్ గా కూర్చోగానే ధ్యానం కుదురుతుంది. అది అక్కడ. అండ్ మన బాడీ కూడా ఆమ్, ఒక అలైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక ఒక విధంగా సూర్య నమస్కారం ఇవి చేసినప్పుడు ఆమ్, మన సోల్ కి బాడీకి ఒక డిస్కనెక్ట్ అవుతుందండి. ఇది నా శరీరము, ఇది నేను ఆత్మను అన్నది తెలుస్తుంది అనమాట అది చేయటంలో. సో దాని అలైన్మెంట్ ఇట్ విల్ హ్యాపెన్ న్యాచురలీ. అందరూ కొందరు ఇప్పుడు డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయమంటే చేయలేరండి. అలాగే థాట్స్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు కూడా అంత ఈజీగా అవ్వదు. ఒక 40 మినిట్స్ కూర్చున్న వాళ్ళ ఏజ్కి తగిన 10 మినిట్స్ అవ్వదు అనమాట. అప్పుడు యోగా వచ్చేసి ఇది హెల్ప్ అవుతుంది టెక్నిక్. ఇది ఒక టెక్నిక్. దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో ఎవరికి తగినట్టు అన్నది అలా యూస్ చేసుకుంటే కరెక్ట్ గా అది పనిచేస్తుంది. అది నా ఒపీనియన్. భలే బాగా చెప్పారు గాయత్రి గారు. నాకు చాలా రోజుల నుంచి అది ఉంది, ఆ క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు మెడిటేషన్ చేసినా కూడా ఆ థాట్స్ అస్సలు తగ్గవు. ప్లస్ మెడిటేషన్ చేయటం వల్ల వాళ్ళు బాగా ఇరిటేట్ అవుతున్నారు తప్ప కామ్నెస్ రావట్లేదు. మీరు చెప్పింది చాలా బాగుంది. గుడ్ అండి, గుడ్. అవును, మనకు ఆన్సర్స్ రకరకాల మాస్టర్స్ నుంచి వింటూ ఉంటాం కదా. కొన్ని చేస్తూ ఉంటాము తెలుసండి, కానీ ఆ టయానికి కూడా మనకి రావు పాటించడానికి కూడా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, దేని గురించి చెప్పారు మర్చిపోయాను అప్పుడే. అదే మనకు తెలుసు అన్ని చెయ్యాలి అని. ఆ టైం వచ్చినప్పుడు చెయ్యాలి అని అంటే మనం అసలు ఆ పనులే మర్చిపోతాం. ఒంట్లో బాగుండకపోతే, హెల్త్ ఇష్యూస్ గురించి బాగుండకపోయినా, అదే కదా మీరు చెప్పింది స్వప్న గారు. అవునండి. ఎందుకు వచ్చింది ఏంటి అని ఆలోచిస్తాము. ఎందుకంటామంటే మనము ఆ టైంకి పక్కన వాళ్ళకి చెప్తాము, ఇట్లా చేయండి, ఈ రెమెడీ చేయండి. మన కాడికి వచ్చేటప్పుడు మనం ఆలోచించాం, మన గురించి పట్టించుకోము, ఆలోచించము. అలాంటి ఆలోచన కూడా రాదు మనకి, ఇది చెయ్యాలి అది చెయ్యాలని. కొంచెం ఇబ్బంది పడి, అంటే కర్మానుసారం అనుభవించిన తర్వాత కూడా కొన్ని అప్పుడు తెలుసు ఇట్లా చేస్తే బాగుండేది అని అప్పుడు రియలైజ్ అవుతాం. అది ఆలోచన రాదు అంటే ఏంటంటే మీరు క్రైసిస్ లో ఉన్నప్పుడు మీ మైండ్ అది రానివ్వదు. దట్ ఇస్ అ న్యాచురల్ థింగ్. ఇప్పుడు మీకు కోల్డ్ వచ్చింది అనుకోండి, ఆ రెమెడీ ఇది చేసుకోవాలని మీకు ఉండదు. ఇంట్లో ఎవరైనా అరే ఇది తాగొచ్చు కదా, మీ ఫ్రెండ్ ఇది చేసుకొని చేయి, కోల్డ్ కి ఇది రెమెడీ అంటే మీకు అది తెలుసు. కానీ ఆ టైంకి వేరే వాళ్ళు గుర్తు చేస్తేనే వస్తది. మీరు సిక్ లో ఉన్నప్పుడు మీ మైండ్ అది ఆలోచించలేదు. యా అండి, మొన్న రీసెంట్ గా నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను చెవిలో ముందు వేసుకొని దూది పెట్టుకున్నాను అనమాట. అదేమైంది అసలు దాని సంగతే మర్చిపోయాను నేను దూది పెట్టుకున్నానని. ఈ క్లాసెస్, ఈ ఫ్రెండ్స్, ఈ ఈవెంట్స్ జరగడం వల్ల బిజీ హడవల్లో మర్చిపోయాను. ఆ దూది ఒకటి తీసాను, ఒకటి తీయలేదు, లేదా కింద పడిపోయిందో ఒకటి నాకు కూడా గుర్తులేదు కరెక్ట్ గా. పెట్టుకున్న తర్వాత తలస్నానం చేసినప్పుడు కూడా నాకు వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటి ఇట్లా ఉంది, ఇంత డిఫరెన్స్ గా ఉంది, కొంచెం ఏంటి అని చెప్పేసి ఊరికనే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా, ఏమన్నా చేంజెస్ వచ్చినాయా అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళితే ఆమె అడిగింది, మీరు అదేంటి దాన్ని ఏమంటారండి, మనం బడ్డు అలవాటు ఉందా మీకేమన్నా అని అడిగింది. ఏం లేదు అని చెప్పేసి అన్నాను అనమాట. అనగానే వాళ్ళ సీనియర్ డాక్టర్ ని పిలిపించి చూపించింది అనమాట. రైటర్స్ చూస్తే అది అనగానే నేను వైట్ గా ఉందని ఫోటో చూపించింది నాకు. ఫోటో చూపించినాక అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓ కాటన్ పెట్టుకున్నా కదా అని. అప్పటిదాకా తెలియలేదు నాకు. అదేంటి మేము చెయ్యము ఇక్కడ, మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది తీయాలి అన్నారు. ఇంటికి వచ్చినాక మా వారు ఉరికినట్లు పట్టుకొని, మనకి సిజిలర్స్ ఉంటాయి కదండి, అది పట్టుకొని ఇట్లా తీయగానే వచ్చేసింది. అది కాటన్ కదండి, వాళ్ళు అక్కడ లోపల ఏదో అనుకుని ఉంటారు. పైనే ఉందండి, కాకపోతే వాళ్ళు చేయకూడదంట. అంటే చూసిన వరకే వాళ్ళ బాధ్యత. నేను ఇంకో దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాను నేను. ఎందుకంటే నాకు వరుసగా ఈవెంట్స్ ఉన్నది, మళ్ళీ అందరూ వస్తే నేను సిక్ అయితే నేను చేయలేను అనే ధ్యాసలోనే ఉన్నాను. కానీ కరెక్ట్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళలేదు అని రియలైజ్ అయ్యి, నాకు నేనే చూసుకోలేదు అనేది నాకు రియలైజ్ అయ్యాను. మీకే ఎక్కడ హెల్త్ బాగోదు, మళ్ళీ అందరూ గెస్ట్స్ వస్తే అంటే ఎలాగో ఆ థాట్ అంతా మీకు అటువైపే నడిచింది. నాకు మనసు అదేమీ అంతా అటే లేదు, నడిచింది. అదేదో ఎందుకంటే మనం అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో మనసు చెప్పింది వింటున్నాను, ఇంకా ఈ హడావిడిలో నా గురించి ఏం చేస్తే అని ఒక్క సెకండ్ ఆలోచించి చెయ్యలేదే అని కొంచెం ఫీలింగ్ అయ్యాను.
అంటే అప్పుడు నాకు మీరు చెప్పగానే ఆరోగ్యం గురించి చెప్పగానే ఇది గుర్తుకొచ్చింది అనమాట. ఇది చెప్పాలి, షేర్ చేసుకోవాలి అని. మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ వెంటనే గుర్తొచ్చేస్తాయండి. ఆ, ఆ రోజు అలా ఉంది, చెవిలో పెట్టుకున్నాను కదా. నెగిటివ్ గా ఆలోచిస్తే అసలు అయితే ఇట్లా కవర్ అసలు అయిపోతుంది. చెవిలో గాయత్రి గారు పెట్టుకున్న అన్నట్టే. సంగతే నాకు గుర్తులేదు స్వప్న, నిజంగా చెవిలో పెట్టుకుని అదేనండి, గుర్తులేదు. ఎందుకంటే మీ థాట్స్ అటు నెగిటివ్ గా వెళ్తున్నాయి. అమ్మో నాకు ఇప్పుడు హెల్త్ బాగోకపోతే ఎలా, గెట్స్ అందరూ వస్తున్నారు, ఇన్ని ఆహాహా, యాక్టివిటీస్ అది ఉన్నాయి. ఎందుకు వచ్చింది అంటే నేను ఊరికి రెగ్యులర్ గా వెళ్ళి నాకు ఏదో చేంజెస్ వస్తున్నాయి బాడీలో అని రియలైజ్ అవుతున్నాను. టైర్డ్ అవుతున్నానా, అసలు ఏంటి చేంజెస్ వస్తున్నాయి అని ఆలోచిస్తున్నాను, కానీ నా మనసంతా అటే ఉంది. కానీ ఆ, నేను ఇట్లా చెవిలో పెట్టుకున్నాను, ఒక దూది పడిపోయింది, ఒకటే ఉంది. అది ఏమైంది, ఆ వాటర్ కి తడిసి తలస్నానం చేశాను, చేసినాక వాటర్ తడిసి అప్పుడు కూడా నాకు నీళ్లు బయటకు వచ్చినప్పుడు కూడా నేను గుర్తించలేదు. అవును. తర్వాత తెలిసింది అనమాట, ఓ ఇది ఉంది అని. అంటే నువ్వు అది కూడా గుర్తించలేదు, ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, వాళ్ళు చేయనన్నావు, ఇంటికి వచ్చి మళ్ళా నువ్వు ఇది చేసావు, అయిపోయింది అని చెప్పేసి ఒక లెసన్ లెర్న్ చేశాను. అంతే, అవునండి. ఏం జరిగినా మనం ఎక్కడైతే నేర్చుకోవడానికే కదా. అంతే అండి. అంటే చిన్న చిన్నవి అంటారు, అవి చిన్న చిన్నవి ఒక్కోసారి మనం తెలిసినవి అయినా కానీ సరిగా మన గురించి మనము చేసుకోలేదు. నా గురించి కూడా నేను పట్టించుకోలేదు. అంటే వాళ్ళు వస్తున్నారు పక్కన వాళ్ళు, వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలి అనే ధ్యాసలోనే ఉన్నాను, కానీ నా గురించి నేను సెల్ఫ్ గా చూసుకోలేదు అని కూడా లెసన్ 2-3 లెసన్స్ బాగా లెర్న్ చేశాను అని చెప్తాను. బాగుంది సుశీల్ గారు. ఏదైనా కొన్ని లెర్న్ చేస్తేనే వస్తాయి అంటారు కదండి, ఇది నా అంతే. ఎగ్జాంపుల్. అవునండి, తెలిసిందైనా కానీ మనం ఆ టయానికి మర్చిపోతాం. అంతే. అవునండి, అందుకే అవేర్ గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. కంటిన్యూ చేద్దాం. టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్లలో క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలగు వ్యాధుల గురించి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను హిప్నటైజ్ చేస్తుండటంతో మీరు గమనిస్తూనే ఉంటారు. వాటి ప్రభావానికి లోనై ఏ ఏ పరిస్థితుల్లో ఆ వ్యాధి వస్తుందో దాని గురించి ఆలోచిస్తూ ఆ వ్యాధిని ఆకాంక్షించుకుంటున్నారు. ఆ వ్యాధి మీకు సంక్రమించేది కాదు, కానీ దాన్ని మీరే ఆకర్షిస్తున్నారు. మీరు ఓవర్ వెయిట్ గురించి చర్చిద్దాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీనికి ఆరోగ్యపరంగా సమస్య యొక్క పరిష్కారం పట్ల, మానవ సంబంధాల పట్ల ఈ టాపిక్ను సమన్వయపరచుకోవచ్చును. సో మనకేంటంటే మన చుట్టూ ఉన్న మీడియా అంతా కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇదిగో ఇలా హార్ట్ ప్రాబ్లం అని, క్యాన్సర్ అని, సో ఇప్పుడు వీటి గురించే మన చుట్టూ జరుగుతున్న మీడియా చెప్పడం వల్ల మనం ఏంటంటే మనలో ఏదైనా చిన్న సింటమ్ కనపడినా, అమ్మో హార్ట్ ప్రాబ్లం ఏమో, అమ్మో ఇది క్యాన్సర్ ఏమో, ఏదైనా చిన్నది ఏదైనా కనిపించగానే అమ్మో ఇది ఏమన్నా ట్యూమర్ రిలేటెడ్ అని చెప్పి ఆ థాట్స్ అన్ని ఎందుకంటే మన చుట్టూ అటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ రన్ అవుతూ ఉంది కాబట్టి మనం వెంటనే అది మనలో జరుగుతుందేమో అని చెప్పి ఒక రకమైన చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచనలోనే మనం దాన్ని అప్పుడు అట్రాక్ట్ చేస్తున్నాము ఆ హెల్త్ ప్రాబ్లమ్ని అని చెప్పి చెప్తున్నారు. సో అలానే ఓవర్ వెయిట్ గురించి కూడా సేమ్ అంతే చెప్తున్నారు. సో మనం ఓవర్ వెయిట్ అవటం వల్ల మన రిలేషన్స్ బాగోవు అని చెప్పి ఏదో ఒక చిన్న థాట్ ఎక్కడ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కానీ, దేని వల్ల కానీ, మీడియా వల్ల కానీ, సో అక్కడి నుంచే మనం అవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాము అని. You are overweight. It is a physical fact. It grieves you, but you believe it completely. You begin a round of diets, all based on the idea that you are overweight because instead you eat too much because you believe that you are overweight. The physical picture always fits because your belief in your being overweight conditions your body to behave in such a manner. మీరు అధిక బరువును కలిగి ఉన్నారు అనే విషయం భౌతికంగా అది వాస్తవమే. అది మీకు దుఃఖమును కలిగిస్తుంది, కానీ ఆ అధిక బరువుని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. పదే పదే అధిక బరువు గురించే ఆలోచిస్తున్నారు. అధిక బరువును కలిగి ఉన్నాననే తలంపుతో రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తున్నారు. మీకు తెలుసో తెలియకో మీరు అధిక బరువును గాఢంగా విశ్వసిస్తున్నారు, కనుక అధిక ఆహారంనే భుజిస్తున్నారు. మీ ప్రమేయం లేకుండానే అధికమైన ఆహారం తీసుకోవడం జరిగిపోతుంది. అధిక బరువు గురించి నమ్మకం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీనికి అనుగుణంగానే మీ మనోఫలంలో అధిక బరువు గురించి చిత్రీకరణ స్థిరపడిపోయి ఉంటుంది.
సో ఓవర్ వెయిట్ గురించి కూడా సేమ్ అదే చెప్తున్నారు అనమాట. మన థాట్స్ లో మనం ఓవర్ వెయిట్, నేను చాలా లావుగా ఉన్నాను అని చెప్పి మనకి థాట్స్ ఎక్కువ అటువైపే నడుస్తున్నాయి. సో వెయిట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి నేను తగ్గాలి, కాబట్టి డైట్ చేయాలనో లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయాలనో, సో ఒక రకమైన కొత్త కొత్త థాట్స్ అన్ని వచ్చి, సో మామూలుగా ఒక డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, 1 వీక్ 2 వీక్స్ కో సో మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటాం, మనం బాగున్నామా లేదా అని చెక్ చేసుకుంటాం. సో మన ఫోకస్ అంతా మన ఫిజికల్ అపియరెన్స్ మీద మాత్రం వెళ్ళిపోతుంది అప్పుడు. సో అలా అలా వెళ్ళటం వల్లనే మళ్ళీ మళ్ళీ ఇంకా ఓవర్ వెయిట్ అనే దాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. అన్లెస్ యు చేంజ్ యువర్ బిలీఫ్ యూ విల్ కంటిన్యూ టు బీ ఓవర్ వెయిట్. మీ యొక్క నమ్మకాన్ని సమూలంగా మార్చుకుంటే తప్ప మీ అధిక బరువుని కొనసాగిస్తూ ఉంటారు. సో ఏం చెప్తున్నారు, మన థాట్ లో నేను చక్కగా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఎలా ఉన్నానో అలా యాక్సెప్ట్ మై సెల్ఫ్ అనేది కనుక మనం అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ అధిక బరువుతో ఉండే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు. యువర్ ఎంటైర్ బిహేవియర్ ప్యాటర్న్ operates according to the strong hypnotic suggestions given, and then of course your appearance and experience always reinforce your belief. బలమైన హిప్నటిక్ సూచనలు మీకు మీరే ఇచ్చుకోవటం వల్ల మీ యొక్క ప్రవర్తన సరళి అందుకు అనుగుణంగా మలచబడి మీ యొక్క శారీరక రూపం మరియు అనుభవం అధిక బరువుకు అనుగుణంగా రూపుదిద్దుకొని మీ యొక్క నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది. యూ మస్ట్ విల్లింగ్లీ సస్పెండ్ దట్ బిలీఫ్. యూ మస్ట్ టేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు ఇన్సర్ట్ ఏ డిఫరెంట్ బిలీఫ్. ఎంప్లాయ్ న్యాచురల్ హిప్నోసిస్ ఇన్ ఏ న్యూ వే. ఇచ్ఛాపూర్వకంగా మీరు ఆ సరికాని నమ్మకాన్ని వదిలించుకోవాల్సి ఉంటుంది. దీని స్థానంలో ఎరుకలో చేసిన ప్రయత్నంగా కొత్త నమ్మకాన్ని స్థిరపరిచి ఉంచవలసి ఉంటుంది. సహజమైన హిప్నోసిస్ పద్ధతి ద్వారా సరికొత్త రీతిలో పాజిటివ్ ధోరణిలో మీరు వాంఛిస్తున్న దాన్ని ప్రవేశపెట్టవలసిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము జస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ ని తీసేసి మనం పాజిటివ్ గా మనల్ని మనం హిప్నటైజ్ చేసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు దాకా నెగిటివ్ గా చేసుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్ గా చేసుకోవాలి అని. సో ఇలా పాజిటివ్ దాని మీద మనకి మన థాట్స్ మీద చాలా అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ తో పాటు మన నమ్మకంతో దాన్ని మనకి అది పాజిటివ్ గా జరుగుతుంది అనే నమ్మకం కూడా, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. సో అలా పాజిటివ్ థింకింగ్ వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏదైతే వాంఛిస్తున్నామో దానికి కావాల్సిన అన్ని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. Taking responsibility is a powerful way of creating abundance in your life, as always as accelerating your freedom. సంపదను సృష్టించుకోవటంలో మరి మీ యొక్క స్వేచ్ఛను వేగవంతం చేయడంలో మీరు బాధ్యత వహించడం అనేది చాలా శక్తివంతమైన మార్గం. సో ఇప్పటి వరకు ఏమనుకున్నా, ఇప్పుడు చెప్పారు మన థాట్స్ వల్లనే మనం ఏదైనా జరుగుతున్నాయి. సో పాజిటివ్ థాట్స్ అనుకోవటమే కాదు, దాన్ని కంప్లీట్ గా బిలీవ్ చేస్తూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. సో ఇప్పుడు వరకు మన థాట్స్ వల్లనే ఇదంతా జరిగింది అనే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అని ఇక్కడ ఈ సెక్షన్ నుంచి చెప్తున్నారు. సో ఏదైనా మనం కనుక సృష్టించాలి అనుకున్నప్పుడు అది మీ యొక్క స్వేచ్ఛను వేగవంతం చేయడంలో మనం, అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, దాన్ని కనుక దాన్ని ఫాస్ట్ గా చేస్తున్నాము అంటే దానికి మన రెస్పాన్సిబిలిటీ అది మనమే తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. మీ జీవితంలో చోటు చేసుకునే అన్ని సంఘటనలకు, మంచైనా చెడైనా, మీరు బాధ్యత వహిస్తే అది మీ యొక్క లక్ష్య సాధనకు మరియు ఆశయ సాధనకు చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. మీ జీవితంలో మంచి అయినా చెడు సంఘటనల వల్ల పట్ల బాధ్యత వహించకపోతే బాధిత మనస్తత్వం అంటే విక్టిమ్ మైండ్ సెట్ మిమ్మల్ని మరింత కుంగదీస్తుంది. మీరు శక్తిహీనులు అవుతారు. బాహ్య పరిస్థితి వలన ఈ దుఃఖాన్ని, బాధను అనుభవిస్తున్నామని మీరు భ్రమపడుతూ ఉంటారు. జీవితంలో సంభవించే అన్ని సంఘటనలను మీ నియంత్రణలోకి తీసుకోవాలంటే మీ జీవితంలోని అన్ని సంఘటనల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి
ప్రతిరోజు జరిగే ప్రతి ఒక్క సంఘటనకి మనమే కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం దాని మీద మనకి కంట్రోల్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే మనకి జీవితంలో ఏమేమి జరుగుతూ ఉంటాయో వాటన్నిటి మీదుగా మనకి కంట్రోల్ వస్తుంది అని. ఒకవేళ అలా కనుక మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మనకు విక్టిమ్ మైండ్ సెట్ వస్తుంది. అంటే మనకి ఇలా జరిగింది అంటే పక్కన వాళ్ళు చేశారు కాబట్టే మనకి ఇలా జరిగింది అనే మైండ్ సెట్ తో మనకి వచ్చి మనల్ని మనం చాలా ఇబ్బంది పెట్టుకుంటాము. మనం చాలా కుంగతీస్తుంది మనకి ఆ మైండ్ సెట్ అని చెప్తున్నారు. జీవితానుభవాలను, జీవిత సంఘటనలను ఎలా నియంత్రించగలుగుతారు? మీ యొక్క ఆలోచన ధోరణిని క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని సరిదిద్దుకోవటం వల్ల మీ లోపలికి వెళ్ళి నిజాయితీగా పరీక్షించుకోండి. ఎందువలన ఈ సంఘటన ఎదురైంది? ఎందువలన ఈ జీవితం అనుభవాన్ని ఎదుర్కొంటున్నాను? నెగిటివ్గా ఉన్నానా? పాజిటివ్గా ఉన్నానా? నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అనే కాన్సెప్ట్ని నేను ఎరుగుతో ఆచరిస్తున్నానా? లేదా గుడ్డిగా పాత నమ్మక వ్యవస్థను అనుసరిస్తున్నానా? నేను ఈ దుస్థితికి ఎందుకు అనుభవించాల్సి వస్తున్నది? దీని స్థానంలో పాజిటివ్గా ఆనందకరమైన జీవిత అనుభవాలను ఎందుకు ఆహ్వానించకూడదు? క్షుణ్ణంగా పరిశీలన చేయండి. సబ్ కాన్షియస్ లో ఇంతకాలం ఉండిపోయిన నెగిటివ్ నమ్మక వ్యవస్థను గురించి దాని స్థానంలో కొత్త అనుభవాలను సృష్టించుకోవడానికి పూనుకోండి. సో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇప్పటి వరకు ఏం జరిగింది, అదంతా మన థాట్స్ వల్లే జరిగింది, మన ఆలోచనలు ఆ టైంలో అలా ఉండబట్టే అలా జరిగింది అని చెప్పి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ నెగిటివ్ థాట్స్ ప్లేస్లో పాజిటివ్గా కనుక ఆలోచించడం మొదలు పెడితే మన లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. దానివల్ల మనకి ఎన్నో కొత్త అనుభవాలు వస్తాయి అని చెప్తున్నారు. ఎవరినైనా యాడ్ చేస్తారా? ఓకే అండి, మరి 5:30 అయిందిగా, మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. అంతే.